ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మిథున రాశి వారి యొక్క జీవితానికి సంబంధించి ముఖ్యమైన విషయాలు ఏంటి, జనవరి 30వ తేదీ గురువారం రోజు దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ఇంటి ముందు ఒక స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది. ఆమె ఎవరో కాదు. ఆమె ఎవరో తెలుసుకోవటానికి వీడియోని ఖచ్చితంగా చూడండి. అలాగే జాగ్రత్తగా కూడా ఉండండి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వీడియోలో చెప్పటం జరిగింది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అయితే మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి దేవతారాధన మేలు చేస్తుంది, ఎటువంటి పరిహారాలు వారికి శుభప్రదమైన ఫలితాలు ఇస్తాయో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, ఈ మిథున రాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు హాస్యప్రియులు కూడా. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1-4 సార్లు ఆలోచిస్తారు. అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా ఈ మిథున రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే, చాలా కాలం నుండి మీపైన ఒక స్త్రీ ద్వేషాన్ని పెంచుకున్నారు. మీరు పనిచేసే చోట కానీ, లేకపోతే మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ ఒక స్త్రీ ఉన్నారు. తను మీపైన ద్వేషాన్ని పెంచుకున్నారు. ఎందుకంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వజాలని తత్వం తనకి ఉంది. ఈ కారణంగా కొన్ని సందర్భాల్లో మీతో గొడవలకు కూడా దిగారు. వారి యొక్క దృష్టి కూడా మీకు చాలా వింతగా తోస్తుంది. అంటే వారు మీపైన కుళ్ళును, అసూయను ప్రదర్శిస్తున్నారని వారి యొక్క కనుచూపు ద్వారానే మీరు అర్థం చేసుకోవచ్చు. అటువంటి వ్యక్తి వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు భవిష్యత్తులో కూడా చాలా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కూడా ఈ మిథున రాశి వారి యొక్క జాతకంలో ఆ స్త్రీ కారణంగా మీరు చాలా ఇబ్బందులు పడబోతున్నారు. ఆ వ్యక్తి మీపైన చెడు ప్రయోగాలు చేయటానికి కూడా వెనకంజ వేయటం లేదు. అయితే ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, ఈ జనవరి 30వ తేదీ గురువారం రోజు మీరు ఇంటికి ఒక ఉప్పు మూటను వేలాడదీయండి. అంటే ఎరుపు రంగు వస్త్రంలో రాళ్ల ఉప్పు వేసి, ఆ రాళ్ల ఉప్పును మూటలాగా కట్టేసి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపుగా వేలాడదీయండి. అంటే బయటి నుండి ఇంట్లోకి వస్తున్నప్పుడు కుడివైపుగా ఉండే విధంగా వేలాడదీయండి. ఈ విధంగా 30వ తేదీ అంతా కూడా అదే విధంగా వదిలేసి, శుక్రవారం రోజు ఉదయం పూట ఈ యొక్క ఉప్పు మూటను తీసుకుని వెళ్లి బయట నిర్జన ప్రదేశంలో కాని, ప్రవహించే నీటిలో కాని పారవేసిరండి. ఈ విధంగా చేయటం ద్వారా ఎటువంటి చెడు దృష్టి, ఎటువంటి ప్రయోగాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. అలాగే బయటికి వెళ్లే సమయంలో మీరు ఒక చిన్న పసుపు రంగు వస్త్రంలో 2 లవంగాలను వేసి మడత పెట్టేసి జేబులో కాని, హ్యాండ్ బ్యాగ్ లో కాని, పర్సులో కాని పెట్టేసుకోండి. ఈ విధంగా చేయటం ద్వారా కూడా చెడు దృష్టి ప్రభావం అనేది మీపైన ఎటువంటి దుష్ఫలితాలను చూపించదు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇంటి ముందు ఏవైనా తాంత్రిక క్రియలకు సంబంధించినటువంటి వస్తువులు కనిపిస్తే కనుక, వాటిని మీ చేత్తో తాకకుండా మీరు కర్ర సహాయంతో కాని, లేకపోతే చీపురు సహాయంతో కాని తీసి ఒక కవర్లో వేసి బయట పారవేసిరండి. అలాగే ఆ తర్వాత ఖచ్చితంగా స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకుని సాంబ్రాణి ధూపం వేసుకోండి. ఈ విధంగా చేయటం ద్వారా ఎవరు ఎటువంటి తాంత్రిక పూజలు చేసినా, ఎటువంటి ప్రయోగాలు చేసినా కానీ దానివల్ల మీకు ఎటువంటి కీడు జరగదు. కాబట్టి మిథున రాశి వారు ఈ జాగ్రత్తలు పాటించండి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. దుర్గా చాలీసా పఠించండి. అలాగే పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూసారు కదండి, జనవరి 30వ తేదీ గురువారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏం చేయాలి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్